హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఊతప్పం. ఊతప్పానికి ముందుగా మనం 2, 3 ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పచ్చెనగపప్పు 3 వేసి కొంచెం చిటపట అనిన తర్వాత స్టవ్ ఆపి ఈ మిశ్రమాన్ని కూడా కొంచెం పక్కన పెట్టేయండి. మనం ఇప్పుడు దోస పిండి తీసుకొని దాంట్లో కొంచెం సోడా ఉప్పు, కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయండి. ఇప్పుడు మనం తరిగి పెట్టి పక్కన పెట్టుకున్న అల్లం ముక్కలు, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్ అనేది కూడా యాడ్ చేయండి. అన్నీ యాడ్ చేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ తిరగమాతని కూడా ఈ దోస పిండిలోకి యాడ్ చేయండి. ఇప్పుడు మొత్తం కలిసేలాగా బాగా కలపండి. మాకైతే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం రాలేదండి. మీరు ఒకసారి ఈ క్వాంటిటీ ఉండే విధంగా చూసుకోండి. ఇంకా కొంచెం గట్టిగా గానే ఉంటే వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయండి. ఆయిల్ కొంచెం హీట్ అయ్యింది అనుకున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న దోస మిశ్రమంలోంచి ఒక 2 గంటలు ఇలా వేసి ఇలా స్ప్రెడ్ చేయండి. మరి థిన్‌గా చేయొద్దండి, కొంచెం మందంగా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు స్ప్రెడ్ చేసిన దాని చుట్టూ కూడా ఆయిల్ అనేది యాడ్ చేయండి. ఇది ఊతప్పం కదా, కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. కొంచెం ఆయిల్ అనేది యాడ్ చేయండి. ఇప్పుడు కొంచెం అది కాలేంత వరకు కూడా వెయిట్ చేయండి. బాగా కాలింది అని తెలిసిన తర్వాత రెండో వైపుకి మనం దీన్ని తిప్పాలి. చూసారా ఎలా కాలిందో? ఇలాగా రెండు వైపులా కాలే విధంగా మనం ఆయిల్ అనేది వేసి ఈ ఊతప్పాన్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండో పక్క కూడా బాగా కాలడానికి కొంచెం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేయండి. రెండో వైపు కూడా బాగా కాలింది అనుకున్నప్పుడు ఇలాగ పెనం మీద నుంచి తీసి సర్వింగ్ ప్లేట్లో యాడ్ చేసుకోండి. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే తినండి, ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ వేడివేడి ఊతప్పాన్ని మనం పల్లీల చట్నీతో తిన్నా, ఎండుమిర్చి కారంతో తిన్నా, పొడితో తిన్నా, దేంతో తిన్నా సరే అద్భుతంగా ఉంటుందండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.